నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. చాలా రోజుల తర్వాత న్యాయ వ్యవస్థలో చట్టం ఎవరికి చుట్టం కాదు అనే విషయాన్ని ప్రజలందరికీ మరొకసారి నిరూపించేటట్టు మదురైలోని హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. సో ఈ తీర్పులు ఏంటంటే, చట్టాన్ని కాపాడే, న్యాయాన్ని కాపాడే పోలీసులు ఎవరైతే ఉన్నారో, సో ఆ చట్టాన్ని వీళ్ళు చేతిలోకి తీసుకొని సాధారణ మనుషుల్ని లాకప్ చేసిన విషయంలో 9 మందికి ఉరిశిక్ష విధించింది మదురైలోని హైకోర్టు. అసలు విషయం ఏంటంటే, మదురైలోని శాంతాకులం అనే ఏరియాలో జయరాజు అనే ఒక వ్యక్తి చిన్నగా సెల్ పాయింట్ పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఇది 2020 లాక్డౌన్ టైంలో జరిగినటువంటి విషయం. సో దీంట్లో ఈతన ఎవరైతే శాంతాకులంలో షాప్ పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఇతన నిబంధనలకు మించి ఎక్కువసేపు సెల్ పాయింట్ నడిపించిండని చెప్పి ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయారు జైలుకు. తీసుకుపోయిన తర్వాత ఇతన్ని లాకప్లో కొడుతుండగా ఇతని కొడుకైనటువంటి బెనిక్స్ పోతాడు మళ్ళా. సో వాళ్ళిద్దరిపైన 3rd డిగ్రీ ప్రయోగిస్తూ విపరీతంగా కొట్టడం వల్ల వాళ్ళు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. సో తర్వాత తెల్లారి కూడా ఎవరైతే పారిశుద్ధ కార్మికుడు ఉంటాడో, సో అతన్ని పిలిపించి కూడా సో పూర్తిగా అక్కడ బ్లడ్ మార్కర్ లేకుండా క్లీన్ చేయించినటువంటి పరిస్థితి కూడా, అది కూడా బయటకు వచ్చింది ఆ విషయం కూడా. సో మొత్తం మీద వీళ్ళు బాగా సీరియస్గా అయిపోయిన తర్వాత హాస్పిటల్కు తరలిస్తే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా సో ఇద్దరు కూడా చనిపోయారు. అంటే ఈ కేసు, అంటే ఈ విషయం అనేది ఆ టైంలో 2020 టైంలో చాలా సంచలనమైంది, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో తర్వాత ఈ కేసును సిబిఐ వాళ్ళకి అప్పయిపోయారు. సో సిబిఐ వాళ్ళు వీళ్ళిద్దరిపైన కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే, సో ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు ఎక్కువసేపు సెల్ పాయింట్ అనేది నడపలేదు. వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా, అంటే ముందుగానే పథకం ప్రకారమే వీళ్ళపైన కక్ష కట్టి సో తీసుకుపోయి లాకప్లో దాదాపు 10 మంది పోలీసులు మొత్తం మీద. కాకపోతే ఈ కరోనా టైంలో కోవిడ్ సోకి అతను చనిపోయింది కాబట్టి సో మిగతా 9 మంది ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో సో వాళ్లకు ఈ కోర్టు ఇప్పుడు ఉరిశిక్ష విధించింది. సో ఈ తీర్పు వల్ల అయితే సాధారణ ప్రజలు కూడా చట్టం వర్తిస్తుంది, సో అందరికీ న్యాయం జరిగే ఆస్కారం అయితే ఇప్పుడు ఉందని సాధారణ ప్రజలు కూడా అనుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 9 మంది పోలీసులకే డెత్ పెనాల్టీ పడ్డది కాబట్టి సో మిగతా మంది పోలీసులు కూడా ఎవరైతే అక్కడక్కడ కొంతమంది చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళ అధికార దుర్వినియోగం చేసుకుంటా ఎవరైతే కామన్ పీపుల్ను ఇబ్బంది పెడతా ఉంటారో సో వాళ్ళకు కూడా ఒక కనువిప్పు. సో ఇక నుంచి ఎవరే కానీ ఇట్లా పోలీసులకు ఇట్లా ప్రవర్తిస్తే ఖచ్చితంగా సీరియస్గా శిక్షలు విధించవలసి వస్తుందని కోర్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. సో అంటే తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో చాలా వరకు అయితే ఇలాంటి సంఘటనలు కొంచెం ఎక్కువ మొత్తంలో జరుగుతుంటాయని చాలా విమర్శలు. సో ఎందుకంటే కొన్ని జాగాల్లో నాగరికతకు దూరంగా ఉండే ప్రజలు ఉంటారు. అలాంటి ఏరియాలో నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా తీసుకెళ్ళి సో వాళ్ళపైన ఫేక్ కేసులు పెట్టి కొంతవరకు ఇబ్బందులు చేస్తారనే విమర్శ అవుతుంది. సో మొత్తం మీద ఈ కేసు వల్ల అయితే చాలామంది ఇటు ప్రజలకు కావచ్చు, పోలీసులకు కావచ్చు, కొంచెం అధికారాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళకు కూడా కనువిప్పు కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. సో మరి కోర్టు ఈ విధంగా పెనాల్టీ వేయడం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందుంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.